ఓకేనమ్మా, వెళ్ళొస్తాను. మా నాన్న ఇంతకు ముందు కూడా డబ్బులు పంపించేవాడా? చూడు, నీకు మనీ ఆర్డర్ పంపించిన రిసిప్ట్స్. మా అమ్మ నీ పేరుని రేటింగ్ తో రౌండ్ అప్ చేసింది. మేడం, మీకు మనీ ఆర్డర్ వచ్చింది. అక్కర్లేదు. మనీ ఆర్డర్ వచ్చింది మేడం. ఎవరు పంపించారు? అజయ్ గారు పంపించారు మేడం. అక్కర్లేదు. అనుపమా, ఎందుకు డబ్బులు తీసుకోవట్లేదు? ఏమనుకోకండి, మీరు నన్ను వదిలేసి వెళ్ళినా అదృష్టవశాత్తు వీళ్ళెవ్వరూ నన్ను వస్తువని బరువని అనుకోలేదు. మనిషిగానే చూస్తున్నారు. మంచి మనుషులు కాబట్టి నాకేం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. ఇంకెప్పుడు నాకు డబ్బులు గాని కానుకలు గాని పంపించకండి. అందుకే మా అమ్మ ప్రాణం పోయే ముందు అనుపమ అని నీ పేరు చెప్పి మరీ కన్ను మోసింది. అనడం అయిపోతే కొత్త బట్టలు వేసుకో. ఇన్ని అన్నా నీకు రోషన్ రావట్లేదా? మీ నాన్నగారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. హలో హలో నాన్న. కళ్యాణి, మా ఎలా ఉన్నావమ్మా కళ్యాణి? అమ్మా, కొత్త బట్టలు కొనమని అనుపమకు చెప్పాను. పండగ కదా. నీకిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నాన్న? ఖైదీలకి శిక్ష అనుభవించడంతో పాటు చదువుకోవడానికి, పని చేసుకుని 100 రూపాయలు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా. ఈ సంక్రాంతికి నీకు డ్రెస్ కొనలేనేమో అనుకున్నాను, కానీ కష్టపడే అవకాశం వచ్చింది. ఇద్దరి పని ఒక్కనే చేశానమ్మా. నా బంగారు తల్లికి డ్రెస్ కొనేంత డబ్బులొచ్చాయి. నాన్నా, సంతోషంగా ఉండమ్మా. నా గురించి ఎక్కువగా ఆలోచించుకో. అందరి దగ్గర మంచిగా ఉండాలి, సరేనా? ఒక్కసారి ఫోన్ అనుపమకి అమ్మా. హలో అనుపమా, నా బిడ్డని పెద్దవాళ్ళు ఆశీర్వదించేలా చూడనుపమా. అమ్మా వాళ్ళ? అవుననుపమా, నేను కోరుకునేదదే. అవుననుపమా, నేను కోరుకునేదదే. టైం అయిపోయింది. నేను పెట్టేస్తున్నాను, మర్చిపోవద్దు. కొత్త బట్టలు వేసుకుని పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోమని మీ నాన్న చెప్పారు. సరే, ఈ ఒక్కరోజే నీ మాట వింటాను. రేపు వినాల్సిన అవసరం లేదు.
ఎలాగో నీ బండారం బయటపడుతుంది కదా. పెట్టు. నేను అమ్మ దగ్గర కట్టించుకుంటాను నాన్న. మీ అమ్మ రెడీ అయ్యి వచ్చేసరికి ఉగాది కూడా వచ్చేస్తుంది. ఏం బావా రెడీనా? బావా కొంచెం అడిగా తొడిగే బావా. ఎరా నీ బట్టలు వేసుకోలేవా? రా. పంచ కట్టుకుంటామన్నారు. పంచె కట్టుకుని రావాలంటే చాలా టైం పడుతుందిరా బాబు. దమయంతి రెడీనా? మేమెప్పుడో రెడీ. ఓ వచ్చేసి కూడా రెడీయే. ఏ మిస్టర్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, న్యాచురల్ గా నేచర్ పిక్స్ తీస్తున్నాను. ఫ్యూచర్ పిక్ ఎలా ఉండాలో చూసుకో. ఇవేం అన్నం పెట్టవు. బాగానే లెక్చర్ ఇస్తున్నావు కానీ వెళ్ళి వెళ్ళి పని చూసుకో. వెళ్తాన్రా, టైం వచ్చినప్పుడు నేను కరెక్ట్ గా ఇరికిస్తాను. చూస్తూ ఉండు. లేట్ అయింది, వెళ్దాం పదండి. సార్ ఫైల్ ఇవ్వండి. ఇన్స్పెక్టర్ గారు, మా నాన్న మర్డర్ చేయలేదండి. ఆయన అమాయకులు. ప్లీజ్ మా నాన్నని రిలీజ్ చేయండి. కోర్టు శిక్ష ఖరారు చేశాక ఇంకేం చేయలేం. అలా అనకండి. కేసు రీఓపెన్ చేయండి. ఇంటికి పోలీసులు వచ్చారేంటి? ఎవరినైనా అరెస్ట్ చేస్తారా? వాళ్ళకి వేరే పని లేదనుకున్నావా? నా కొడుకు పోలీస్ ఆఫీసర్ కాబట్టి పని మీద వచ్చుంటారు. అంతే అయి ఉంటుంది. గాబరా పడకుండా మీ పనులు కానివ్వండి, నేను చూసొస్తాను.
ఆయన్ని అరెస్ట్ చేసిన ఎస్ఐ కదా. ఆఫీసర్, నువ్వైనా ఇన్స్పెక్టర్ గారికి చెప్పవా ప్లీజ్? కళ్యాణి, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అయ్యో, ఇన్స్పెక్టర్తో కళ్యాణి గొడవ పెట్టుకుంటుంది. అమ్మకి నిజం తెలిసిపోతుందేమో. నిజంగా మా నాన్నకి అన్యాయం జరిగింది. ఆయన జైల్లో, నేను బయట. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? లేదంటే నన్ను కూడా జైల్లో పెట్టండి. కళ్యాణి, నా మాట విను. నేను వీళ్ళతో మాట్లాడాక నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ మా నాన్నని విడిచిపెట్టండి ప్లీజ్ అండి. ఏయ్! ఏం చేస్తున్నావు ఇక్కడ? మా నాన్నని అరెస్ట్ చేసింది ఈయనే. అదే కేసు గురించి మాట్లాడుతున్నానమ్మా. ఇంతకీ వీళ్ళ నాన్నెవరు శౌర్య? మా నాన్న పేరు అడుగుతున్నారా? ఆనంద్ రావు గారు. అతగాని ఆనందరావు గారు అని మర్యాదగా సంబోధించడం ఎందుకు? కూతుర్నిలా వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నవాణ్ణి కనపడితే చెడమడ తిట్టాలి. మా నాన్న ఏం చేశారు? ఏయ్! అమ్మా, పూజ టైం అయింది, పంతులు గారు రమ్మంటున్నారు. శౌర్య, అమ్మమ్మ. నువ్వు త్వరగా వచ్చాయి. అలాగే అమ్మమ్మ. ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్, మా నాన్న ఏ నేరం చేయలేదు. మా నాన్నను వదిలిపెట్టండి ప్లీజ్. సార్. ఇన్స్పెక్టర్ గారు నా మాట వినండి ప్లీజ్. అమ్మా, కార్యక్రమం మొదలు పెట్టండి. పల్లవి, అత్తయ్య, రేగి పళ్ళు, పూలు, అక్షతలు అన్ని సిద్ధంగా ఉన్నాయా? అన్ని సిద్ధంగా ఉన్నాయి అత్తయ్య. కృష్ణ, గోదావరి, రండి కూర్చోండి. తూర్పు ముఖంగా కూర్చోండి. వెళ్ళండి. ఆగు, మా నాన్న పేరు కూడా చెప్పనివ్వట్లేదు నువ్వు. వాళ్ళే చెప్పారు కదా, అనవసరమైన వాళ్ళ గురించి చెప్పకండని. అలాంటప్పుడు పేరు వివరాలు ఎందుకు చెప్పాలి? వేరే పేరు చెప్పడం ఎందుకు మరి? నిజం చెప్పకూడదని. ఏంటా నిజం? అబద్ధం కానిది ఇప్పుడు అక్కర్లేంది. ఎన్నాళ్ళు నువ్వు తప్పించుకుంటావో నేను చూస్తాను. మనం తర్వాత తిట్టుకోవచ్చు గాని పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుందు గాని రా. నాకు మా అమ్మ బ్లెస్సింగ్స్ చాలు, ఇంకెవరి ఆశీర్వాదాలు అక్కర్లేదు. నువ్వు పెద్దదానివని నీ కాళ్ళకు కూడా దండం పెట్టుకోమంటావేమో. చచ్చినా ఆ పని చెయ్యను. చెయ్యకు. మీ నాన్న కోరిక మేరకు శౌర్య వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కాళ్లకు నమస్కరించు. మా నాన్న ఎందుకలా అంటారు? నువ్వు కావాలని చెప్పకు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. అక్కర్లేదులే, నిన్ను కాకుండా ఇంకెవ్వరినైనా గౌరవిస్తాను. సరే పద.
భోగి మరునాడు నుండి సూర్యుడు ఉత్తరాయణానికి పయనిస్తాడు కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మీకుంటాయి. రే కృష్ణ, గోదావరి, భోగి పళ్ళు దిష్టికి చిహ్నాలు కాబట్టి వాటిని తినకూడదు, సరేనా? పల్లవి, కింద పడ్డ భోగి పళ్ళని ఈ కార్యక్రమం అయిన తర్వాత జాగ్రత్తగా తీసి ఎవరు తొక్కని చోట వెయ్యండి. అలాగే అత్తయ్య. దమయంతి, శివరాం, మీరు కూడా భోగి పళ్ళు వేయండి. వేయండి. బావా ఇటు ఇవ్వు వదినా. రా. అమ్మ సంపద, శౌర్య, మీరు కూడా భోగిపళ్ళు వేయండి. అమ్మా నాన్నల ఆశీర్వాదం కన్నా పిల్లలకి అత్తమామల ఆశీర్వాదమే ఉండాలి. దీవించండి. పద. దీన్ని రావద్దన్నా మళ్ళీ మళ్ళీ మా దగ్గరికే వస్తుంటుంది. ఛీ! నా బిడ్డని పెద్దవాళ్ళు ఆశీర్వదించేలా చూడండి అమ్మా. అయ్యో అత్తయ్య, అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారా? పోనీలే శివ, నీ కాళ్ళ మీద పడింది కదా, ఆ పిల్లకి ఇప్పటికైనా బుద్ధి వస్తుందిలే. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఎవరమ్మన్నారు ఇక్కడికి నిన్ను? ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులే చేస్తుంటావు. పోవతలకి. కళ్యాణి, నువ్వు పక్కకి రా. శౌర్య, మీ ఇద్దరు కూడా అక్షింతలు వేయండి. రండి నాన్న, కూర్చోండి. కూర్చోమ్మా. అక్షింతలు ఇవ్వండి వాళ్ళకి. వదులు. చిన్నపిల్ల నేర్చుకొచ్చినట్టు లాక్కొస్తున్నావేంటి? అమ్మ ఆశీర్వాదం నీకు దక్కింది. నిన్ను ఆశీర్వదించమని ఎలా అడగాల అని మదన పడ్డాను. కానీ నీ అదృష్టం బాగుంది. నువ్వు నా తల మీద చేపెడతావేంటి? నువ్వు నన్ను ఆశీర్వదిద్దామనుకుంటున్నావా? ఏమక్కర్లేదు.
మా అమ్మ నా పక్కన లేకపోయి ఉండొచ్చు, కానీ ఎక్కడున్నా మా అమ్మ నా గురించి ఆలోచిస్తుంది, నన్ను ఆశీర్వదిస్తుంది. నేను చూస్తుంది నిజమేనా? ఇద్దరు దగ్గరగా అన్యోన్యంగా మాట్లాడుకుంటున్నారు. నాకేదో తేడా కొడుతుంది. నేను ప్రేమగా ఆశీర్వదించినా అది నీకు శాపనార్థంలాగే వినపడుతుంది. అందుకే అంత సాహసం చేయను.